హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో 1 అయితే వచ్చిందండి మనకి ఈరోజు. ఇందులో స్టార్టింగే మణికంఠ వచ్చి యష్మిని వెనకాల నుంచి ఇట్లా హక్ చేసుకొని నామినేషన్స్ గురించి ఇంకేం ఆలోచించొద్దు అనేసి అంటాడు. సరే ఓకే అనేసి యష్మి అయితే అంటుంది. దానికి మణికంఠ వెళ్తూ వెళ్తూ ఇట్స్ ఓకే అనేసి ఎంత సీరియస్ గా అంటుందో చూడు అనేసి అనుకుంటూ పోతాడు. ఇంకా యష్మి తన ఏదో అన్కంఫర్ట్ అయితే ఫీల్ అయినట్టుంది. దాన్ని బిగ్ బాస్ అయితే చెప్తా ఉంది. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కంఫర్ట్ లేదు నాకు అనేసి బాధపడుతూ ఉంటుంది బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ. అంటే ఆ మణికంఠ వచ్చి ఆ విధంగా హక్ చేసుకోవడం తనకి మరి అన్కంఫర్ట్ గా ఉంది అనేసి తనైతే ఫీల్ అవుతూ బిగ్ బాస్ అయితే చెప్తా ఉంది. అదే విషయాన్ని పృథ్వీ పక్కన కూర్చొని సోఫాలో చెప్తాంది. ఈ విధంగా వచ్చి నన్ను హక్ చేసుకొని ఈ విధంగా నామినేషన్స్ గురించి ఆలోచించొద్దని చెప్తున్నాడు. అసలు వాడు చాలా ఫేక్. వాడు వచ్చి నా దగ్గర వచ్చి ఆ విధంగా హక్ చేసుకోవడం కూడా నాకు కంఫర్ట్ గా లేదు అనేసి పృథ్వీతో అయితే అంటాను యష్మి. నేను ఉన్నన్ని రోజులు ప్రతి నామినేషన్స్ లో వాడి పేరు అయితే తీస్తా అనేసి యష్మి అయితే పృథ్వీతో అంటుంది. తను అయితే చాలా అన్కంఫర్ట్ గా అయితే ఫీల్ అయింది వచ్చి హక్ చేసుకున్నందుకు. ఆ మంచం పైన పడుకొని ఏడ్చినప్పుడు కూడా బిగ్ బాస్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేసాడు, సాడ్ మ్యూజిక్. యష్మి ఏడ్చిన దానికి తగ్గట్టు. ఎందుకో మరి యష్మికి కాస్త బిగ్ బాస్ వాళ్ళు సపోర్ట్ గా ఉన్నట్టు ఏమంటే అంత సాడ్ మ్యూజిక్ వేసి జనాలకి ఏదో తన పైన ఇంట్రెస్ట్ కలగల అన్నట్టయితే చూపించినట్టుంది ఈ ప్రోమోలో. ఇక నెక్స్ట్ ఆ తర్వాత టాస్క్ అయితే పెట్టారు. రేషన్ కి సంబంధించిన టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టారు. అంటే ఆ టాస్క్ లో గెలిచిన వాళ్ళకి రేషన్ అన్నట్టయితే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఈ టాస్క్ పేరైతే ఫోటో పెట్టు ఆగేటట్టు అనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. అక్కడ ఒక బోర్డు అయితే ఉంది. దాంట్లో ఫొటోస్ అయితే పెట్టాలి, వాళ్ళ చీఫ్స్ ఫొటోస్ అయితే పెట్టాలి. ఒక పక్క నిఖిల్ది, ఇంకో పక్క అభయ్ నవీన్ అయితే పెట్టాలి. నిఖిల్ టీం నుంచి అయితే పృథ్వీ వచ్చాడు, అభయ్ నవీన్ టీం నుంచి అయితే నబీల్ వచ్చాడు. వీళ్ళిద్దరు వాళ్ళ చీఫ్స్ ఫొటోస్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఏం జరిగిందో మొత్తానికి మధ్యలో అయితే గొడవ జరిగిందంటే ఇక్కడ ఫొటోస్ పెడుతూ మళ్ళీ పక్కన వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళ చీఫ్స్ ఫొటోస్ అక్కడ కూడా పెట్టే విధంగా, అంటే ఎవరి ఫొటోస్ ఎక్కువైతే ఉంటుందో రెండు బోర్డ్స్ లో కలిపి వాళ్ళు విన్ అయినట్టయితే మనకి ఈ టాస్క్ అయితే తెలుస్తా ఉంది. దీనికి కాస్త పోటాపోటీగా అయితే జరిగింది నబీలు మరియు పృథ్వీ. పృథ్వీ మామూలుగానే అగ్రెసివ్ గా ఆడతాడు. దీంతో నబీల్ తో కాస్త గట్టిగానే పోటీ పడినట్టు. ఏమంటే నబీల్ కూడా కాస్త అగ్రెసివ్ గానే ఆడాడు ఈ పోటీలో. దీంట్లో సీత వచ్చి సంచాలకుగా అయితే ఉంది. చూడాలి మరి సీత ఏ విధంగా సంచాలకుగా చేసిందో మరి మనకి లైవ్ లో అయితే చూస్తే మనకి తెలుస్తుంది. ఆ లైవ్ అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తాను, సాయంత్రం లోపే ఇస్తాను. కాబట్టి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పోటీలో వాళ్ళిద్దరూ చాలా అగ్రెసివ్ గా అయితే పోరాడినారు. మొత్తానికి ఎవరు గెలిచారో మనం చూడాలి. ఈ గేమ్ ఆడేటప్పుడు కూడా ఈ అంటే అభయ్ నవీను మరి యష్మి అరుస్తూనే ఉన్నారు పాస్ పాస్ అనేసి. అంటే వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటా ఉండడం వల్ల ఏమో మరి పాస్ పాస్ అని అయితే అరుస్తా అన్నారు. వీడేమో నూక్కుంటా పోతాడు, వాడేమో బ్లాక్ చేస్తూ ఉంటాడని నవీన్ కూడా అంటూ ఉన్నాడు, అభయ్ నవీన్ కూడా. మరి ఎవరు గెలిచారు అనేది అయితే మనకి తెలుస్తుంది మనకి ఈ రోజు ఎపిసోడ్ చూస్తే అయితే. ఇక ఈ టాస్క్ తర్వాత అయితే నబీల్ మరియు మణికంఠ కూర్చొని మాట్లాడుకుంటారు. దీనికి నబీల్ వచ్చి అక్కడ పోయి మనం ఫోటోలు పెట్టాలంటే వీళ్ళ బోర్డు కాకుండా పక్క బోర్డులో పోయి ఫోటోలు పెట్టాలంటే వీడు మన బోర్డులో నుంచి ఫొటోస్ తీసేస్తాడు. కాబట్టి బెటర్ వాడిని కూడా తోసుకుంటూ పోయి అక్కడ ఫోటోలు పెట్టడమో తీసేయడమో అయితే చేయాలి, అదే కరెక్ట్ అనేసి చెప్తుంటాడు. ఇక గేమ్ అయిపోయిన తర్వాత సీత విష్ణుప్రియతో మరియు నబీల్తో మాట్లాడుతూ ఉంటది. అంటే మీరు ఆ విధంగా తోసుకోవడం అవి ఇవి కరెక్ట్ కాదు అంటే దానికి విష్ణుప్రియ కూడా చెప్తుంది. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసిందే పృథ్వీనే స్టార్ట్ చేసినాడు అన్నట్టు అయితే విష్ణుప్రియ చెప్తా ఉంటది. విష్ణుప్రియ అయితే అది పృథ్వీది మైనసే అవుతుంది, ఏమంటే పట్టుకోవడం కానీ తోయడం కానీ అది పృథ్వీకే మైనస్ అవుతుంది అనేసి. అంటే ఇక్కడ పృథ్వీ మళ్ళా ఆట చెడగొట్టడానికి అన్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. మరి చూడాలి, ఈ గేమ్ మనం పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎవరు ఫస్ట్ చేశారు, నబీల్ ఫస్ట్ మిస్టేక్ చేశాడా లేకపోతే పృథ్వీ ఫస్ట్ మిస్టేక్ చేశాడా అయితే మనకు తెలుస్తుంది. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.